ప్రతిపక్ష నాయకుడిగా నేను రాలే. నాట్ ఈవెన్ వన్ డే లెట్ హిమ్ గో అండ్ చెక్ మై అటెండెన్స్ రిజిస్టర్ యాజ్ సిఎల్పి లీడర్, అపోజిషన్ లీడర్. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు అసెంబ్లీకి. ఎవరి స్థాయి? నీ స్థాయి నీ పుట్టుకతో తెలుస్తా, నీ ఉద్యోగంతో తెలుస్తుందా? ఎవడి స్థాయి? నీ పాత్రతో తెలుస్తుంది. ఓకే, నీ పుట్టుకతో కాదు. ఏంటన్నా నీ స్థాయి? ఏంటి నీ స్థాయి? నువ్వు పోషించే పాత్రతో నీ స్థాయి తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు. ఏమండి, మీకు అప్పులు ఎన్ని రకాలు కూడా నేను చెప్పాను ఇప్పుడే. ఒకటి తీసుకొని చెప్తున్నాను. అప్పు అంటే ఎన్ని రకాలు ఉంటుందో కూడా నేను చెప్పాను. కట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టేటువంటి పన్నులతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో అప్పులు కడుతున్నాం. ఉదాహరణకి మీరు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు. ఏం చెప్పారు మీరు? బ్యాంకులకేను మిగతా వాళ్ళకి మేము ఇది రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుంది, ప్రభుత్వాన్ని ఒట్టి గ్యారెంటీ మాత్రమే అడుగుతున్నాం, ఇవ్వండి అని ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు కడుతున్నారు అప్పు? కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? ఉదాహరణ మిషన్ భగీరథ పేరు మీద మేము నల్ల నీళ్లు తీసుకొస్తాం, ఇంటింటికి పంపు పెడతాం, పంపులో ఇచ్చి నీళ్లతో డబ్బులు వసూలు చేసి కడతాం అన్నారు. ఎవరు కడుతున్నారు అప్పు? దాన్ని అప్పు కింద చూపించట్లే వాళ్ళు. ఎవరు కడుతున్నారు అప్పు? అప్పు ఎవరు కడుతున్నారు? అప్పు కట్టేది మనమే కదా. సో వాటిని అప్పులుగా చూపించట్లే వాళ్ళు. ఇవన్నీ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టే కదా తీర్చేది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీడియా మిత్రులందరికీ, ఇందులో ఈ కట్టే ప్రతి అప్పులో ప్రతి పైసాలో మీ పైసా కూడా ఉంది. మీ పైసా కూడా ఉంది. ఏదో నాదో రేవంత్ రెడ్డి గారితో ఈ క్యాబినెట్ కాదు. మీరు కొనుక్కునే ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యంలో మీరు జిఎస్టీ కడుతుంటే ఆ వచ్చే డబ్బులతోనే ఈ అప్పు కడతాం. సో అప్పులు అనేది ఇది ఎవరో ఒకళ్ళకి సంబంధించి కదా, మన అందరికి సంబంధించింది. వి ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. ఇవాళ మంత్రి కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్లు ఉన్నారు. ఆయన ఒక ఆయన ఉన్నాడు డిప్యూటీ సీఎం. 6 గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు అల్మార్లో దాసుకోండి, 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకొని, ఆయన ఒత్తి చెప్తాడు, మళ్ళీ అదో కథ. వస్తారు, వచ్చి తీసుకొని గ్యారంటీ కార్డులను భద్రంగా మీరు పెట్టుకున్నట్టయితే మరి వెంటనే 101వ రోజు నుంచి మీకు ఇవన్నీ వస్తాయి. పెట్టుకున్నారు అల్మార్లా. మరి 100 రోజులు అంటివి 800 దాటిపోయాయి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి ఆ కార్డులు? ఏం చేయాలి వాటిని? అంటే ఏమైందంటే ఈరోజు పరిస్థితి విచిత్రమైన పరిస్థితి. సరే ఇవన్నీ చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. వచ్చి రాగానే మళ్ళీ మనం కట్టిన సెక్రటరియట్నే కూర్చుంటాడు, ఇక పక్కన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు, లేదు అంటే మళ్ళా ఆ ప్రగతి భవన్లే ఉంటాడు. ఏందా మరి ఏం సంగతి? మరి ఎప్పటి నుంచి 100 రోజులు అంటివి కదా, ఏమాయంటే ఒకటే ఇక డైలాగ్, ఏం చేయాలి, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు, ఏం చేయాలి? ఏమనంటే సొంత రాష్ట్రాన్ని దివాలా తీసింది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది, నన్ను కోస్తే కూడా పైస రాదంటాడు. కోసుక తినేందుకు ఏమన్నా సేపువా, జామకాయవా, ఓ పుచ్చిపోయిన పుచ్చకాయ నువ్వు ఆదాట, ఇంకా దాన్ని నన్ను కోసిన పైసలు లేవు. అయితే నీకు రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు లేవు, ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యనికి పైసలు లేవు, స్టూడెంట్స్కి ఇయ్యనికి పైసలు లేవు, రైతులకు ఇయ్యనికి పైసలు లేవు, మహిళలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, తులం బంగారం ఇయ్యనికి పైసలు లేవు, స్కూటీలు ఇయ్యనికి పైసలు లేవు, కొత్త రిక్రూట్మెంట్లు విలువనికి పైసలు లేవు, వేటికి లేవు. కానీ మూసీ కోసం మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయి. వెనకటికి ఎవడో చెప్పిండు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. మింగనికి మెతుకులేదు, కోస్తే పైసలు రాదంటాడు. ఢిల్లీ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. మరి దొంగ తిరిగిన చూస్తారు కదా. అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు,
దొంగ లెక్కనే చూస్తారు, నువ్వు ముఖ్యమంత్రి అయితేంది ఏదైతేంది. ఇక మళ్ళీ మీదికెళ్ళి డైలాగులు ఒకటి, మా అక్కని తిడతాడు, సార్ను తిడతాడు, కేసీఆర్ను. ఎట్లా అంటే ఈయన మాటలు వింటుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏదైనా కొద్దిగా హైట్కు తగ్గ మాటలు మాట్లాడాలి. మరి ఓ మచ్చర్ పైల్వాన్ గాడు పెద్ద పెద్ద డైలాగులు, ఉండేది 3 ఫీటు, మాట్లాడేదేమో తీసిమార్కాన్ మాటలు. అరే హైట్కు తగ్గ డైలాగులు కొట్టాలి, కొద్దిగా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను పోయి ఒక ఆడవాడు ఉంటాడు కదా, రాకో బీకో వాడు పెద్ద ఫైటర్, డ్వేన్ జాన్సన్ అని ఒకడు ఉంటాడు, చూసింటారు కదా మీరు ఆ WWEలో. వాని ముంగట పోయి నేను తొడగొట్టినా అనుకో, చింతపండు గాను. ఈయన కూడా గంతే, తెగబలిసిన కోడి ఒకటి చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. ఒక అట్లున్నది ఈయన కథ. అరే అర్థమే కాదు మాకు. ఊరి నీకు ఎన్నిటికీ పైసలు లేవంట, కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసిలో ఉన్నాయంట. ఏమిటికి? నిన్ను ప్రజలు నీకు మూసి కోసం ఓట్లేసిరా? ఓట్లేసిన నల్గొండ ప్రజలు కానీ, ఖమ్మం ప్రజలు కానీ, మహబూబ్ నగర్ ప్రజలు కానీ, వరంగల్ ప్రజలు కానీ, మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు నీకు ఓట్లేసింది నువ్వు చెప్పిన 6 గ్యారంటీల కోసం, నువ్వు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల కోసం. నువ్వు మూసీయే చేస్తా, ఇవన్నీ పక్కకు పండబెడతా అంటే నీకు ఓట్లేదురా? హైదరాబాద్ వాళ్ళు నమ్మలే, ఇక్కడ వాళ్ళు హుషారోళ్ళు నమ్మలే, ఈడంత లంగా ఉన్నాడు ఈడు, నమ్మద్దని చెప్పి నమ్మలే. ఒక్క సీటు కూడా ఇలా. అందుకే హైదరాబాద్లో ORR లోపల ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక పాపం ఊర్లలో నమ్మిండ్రు. ఏమో అంటుండు కదా, కేసీఆర్ను 2 సార్లు చూసినాం కదా,